హలో. హలో. హలో, వినిపిస్తుందా అందరికీ? ఓకే. సో ఇందాక నేను మెథడ్స్ కాడ స్టాప్ చేశాను. మెథడ్స్లో యాక్చువల్గా మనం వాల్యూస్ అండ్ పారామీటర్స్ కూడా పాస్ చేసుకోవచ్చని మనం యాక్చువల్గా దానికి ఎగ్జాంపుల్ అయితే చూసేసాం. పారామీటర్స్ ఇలా పాస్ చేస్తారు అని. బట్ మనకు ముందు అసలు పారామీటర్స్ అంటే ఏంటి, వాల్యూస్ అంటే ఏంటో తెలియాలి. నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, స్టూడెంట్ అనేవాడు ఆబ్జెక్ట్ అయితే ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ స్టూడెంట్ మీద క్రియేట్ చేస్తున్నాను. సో అప్పుడు స్టూడెంట్ అనేవాడు నా ప్రోగ్రామ్కి ఒక ఆబ్జెక్ట్ అయ్యాడు. సో వాడి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, వాడి ఇంటర్సిట్ ప్రాపర్టీస్, వాటిని పారామీటర్స్ అంటారు. ఇప్పుడు స్టూడెంట్కి రోల్ నెంబర్ ఉంటుంది కదా, లేదా నేమ్, ఎఫ్ నేమ్, ఫస్ట్ నేము. సో అవి పారామీటర్స్ అన్నమాట. ఎఫ్ నేమ్ అనేది పారామీటర్. సో ప్రతి పారామీటర్కి అట్లీస్ట్ ఒక వాల్యూ ఉంటుంది. ఎఫ్ నేమ్ అంటే ఫస్ట్ నేమ్కి స్టూడెంట్ ఫస్ట్ నేమ్ అంటే వాడి పేరు. సో పారామీటర్ అండ్ వాల్యూ అనేవి జాయింట్ అనమాట. ఎక్కడైతే ఒక పారామీటర్ ఉంటుందో దానికి ఒక వాల్యూ కంపల్సరీగా ఉంటుంది. సో మనం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే దీంట్లో పారామీటర్ ఎక్కడ ఉంది? ఈ ప్రోగ్రాంలో పారామీటర్ ఎక్కడ ఉంది, వాల్యూ ఎక్కడ ఉంది? సో పారామీటర్ ఏంటో చెప్పండి. ఈ ప్రోగ్రామ్ చూసి, ఈ ప్రోగ్రామ్ నిన్న చేసాం. ఏది ఫస్ట్ నేమ్ 3 రిపీటెడ్ అయితే ఆ మూడిటిని మనం ఒక మెథడ్లో రాసుకుని ఆ మెథడ్ని కింద బ్లాక్లోకి తెచ్చుకున్నాం. సో దీంట్లో పారామీటర్ ఏది, వాల్యూ ఏది? సో ఫస్ట్ పారామీటర్ ఏదో చెప్పండి. సో పారామీటర్ ఈజ్ ఎఫ్ నేమ్, అంటే ఫస్ట్ నేమ్ అనమాట. ఇది పారామీటర్. సో ఇది పారామీటర్. అండ్ ఇవి వాల్యూ ఏది పారామీటర్కి? ఇవి వాల్యూస్. ఓకే, ఇవి యాక్చువల్గా మనం స్టూడెంట్ యొక్క వాల్యూస్. బట్ మనం ఇక్కడ మెథడ్లో ఒక పర్టికులర్ వాల్యూని వాడుతున్నాం. ఆ వాల్యూ అన్ని వాల్యూలకి సిమిలర్గా ఉందన్నమాట. సో ఇది కూడా ఒక వాల్యూ. బట్ మనం ఇక్కడ ఎఫ్ నేమ్ అడిగాం కాబట్టి దాని వాల్యూ ఇది అయిందనమాట. సో పారామీటర్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ నేమ్. ఆ పారామీటర్ యొక్క వాల్యూ ఈ రెఫ్నెస్ అని ఉంది కదా, ఈ ఫస్ట్ నేమ్, అది దాని వాల్యూ అనమాట. సో ఏ పారామీటర్ అయితే ఉంటుందో దానికి వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి, ఇది స్టూడెంట్ యొక్క పారామీటర్, వాడి సెకండ్ నేమ్ అనుకుందాం. నెక్స్ట్ నేమ్ ఆ వాల్యూ. సో ఇక్కడ అడగలేదు కాబట్టి వాల్యూ ఇది అవ్వదు. నేను ఈ పారామీటర్ యొక్క వాల్యూ అడిగాను, ఎఫ్ నేమ్ యొక్క వాల్యూ. సో అండ్ దట్స్ ద రీజన్ వై ఇది పారామీటర్ అవుతుంది, ఇది వాల్యూ అవుతుంది. అర్థమైందా పారామీటర్స్ అండ్ వాల్యూస్ అంటే? సో ఇదనమాట. ఇది పారామీటర్, ఇది దాని వాల్యూ. ఓకే. సో మెథడ్స్లో మనం అలా పారామీటర్స్ని, వాల్యూస్ని కూడా పాస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి మెథడ్ ఓవర్లోడింగ్. సో మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఫస్ట్ మనం మెథడ్ ఏంటో తెలుసుకున్నాం. ఓవర్లోడింగ్ అంటే అర్థం ఏంటి? ఓవర్లోడింగ్. సో ఓవర్లోడింగ్ అంటే ఏంటి? ఫస్ట్ మీరు డెఫినేషన్ గుర్తుంచుకుంటాం కంటే ఇవి ఒక్కొక్కటిగా వెళ్ళడమే బెటర్. అంటే ఇప్పుడు జావా మెథడ్ ఓవర్లోడింగ్ అని ఉంది. మెథడ్ అంటే మనకి ఏంటో తెలుసు, ఓవర్లోడింగ్ అంటే ఏంటో తెలుసుకుంటే మెథడ్ ఓవర్లోడింగ్ అయిపోతుంది అనమాట. అలాగా. సో ఓవర్లోడింగ్ అంటే ఏంటి? అది తీసుకునే దానికంటే మనం ఎక్కువ వాల్యూస్ని కనుక ఇచ్చేస్తే దాన్నే ఓవర్లోడింగ్ అంటారు. అంటే ఇప్పుడు ఒక మెథడ్ క్రియేట్ చేసాం, ఈ మెథడ్ ఈ కంటైనరే మెథడ్ అనుకుందాం. సో ఇది యాక్చువల్గా కొన్ని వాల్యూస్ని స్టోర్ చేసుకుంది. దీంట్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని దీనికి గనక ఇచ్చేసామనుకోండి ఈ కంటైనర్కి, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ద సెన్స్ నేను ఇంటీజర్ వేరియబుల్ ఇచ్చేసాను, అలాగే
డబుల్ వేరియబుల్ ఇచ్చేసాను ఒకేసారి, లేదా ఫ్లోట్ వేరియబుల్, ఇవన్నీ ఒకేసారి ఇచ్చేసాను అనుకోండి. యాక్చువల్గా మెథడ్ అనేది ఇంటీజర్కి ఒక బాక్స్, ఫ్లోట్కి ఒక బాక్స్, డబుల్కి ఒక బాక్స్ ఇలా క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. అంటే ఒక మెథడ్ అది ఓవర్లోడ్ అవ్వదు. ఈ మూడిటిని కలిపి ఒకే చోట స్టోర్ చేసాం అనుకోండి, దాన్ని ఓవర్లోడింగ్ అంటారు అన్నమాట. అర్థమైందా? ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది, ఇప్పుడు అర్థమైపోయినా. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ చూసారనుకోండి మెథడ్ ఓవర్లోడింగ్కి. సో ఇక్కడ ఒక మై మెథడ్ తీసుకున్నాడు, అవునా? సో మై మెథడ్ అనేది ఒకటి క్రియేట్ అయింది. దాంట్లోనే ఇంట్ అనే ఇంట్ ఎక్స్ అనే దాన్ని స్టోర్ చేశాడు. అలాగే ఫ్లోట్ ఎక్స్ అనే దాన్ని ఒకసారి స్టోర్ చేశాడు. నెక్స్ట్ డబుల్ అనే ఒక వేరియబుల్ని కూడా స్టోర్ చేసుకున్నాడు. మనకి గనక జావాలో మెథడ్ ఓవర్లోడింగ్ సపోర్ట్ చేయకపోతే ఇలా స్టోర్ చేయడం కుదరదు. ఇంటికి ఒక మెథడ్ కావాలి, ఫ్లోట్కి ఒక మెథడ్ కావాలి, డబుల్కి ఒక మెథడ్ కావాలి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్ స్టోర్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ప్రోగ్రామింగ్కి మెమరీ ఉంటుంది కదా, అది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో యాజ్ జావా సపోర్ట్స్ మెథడ్ ఓవర్లోడింగ్, ఈ 4 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా, వాటిని ఒకే దాంట్లో స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్టయితే మై మెథడ్లో ఇంటీజర్ని, ఫ్లోట్ని, డబుల్ని ఒకేసారి స్టోర్ చేసాడు, చూసారా? అదనమాట మెథడ్ ఓవర్లోడింగ్ అంటే. ఒకవేళ మెథడ్ ఓవర్లోడింగ్ సపోర్ట్ చేయకపోతే దీనికొకటి 3 కంటైనర్స్ అంటే 3 మెథడ్స్ని మనం ఇనిషియలైజ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైతే ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. ఇనిషియలైజేషన్ అర్థమైతే ఎగ్జాంపుల్స్లోకి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే మల్టిపుల్ మెథడ్స్ని ఒకే సేమ్ నేమ్తో స్టోర్ చేయటం అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసారా? సో ఇప్పుడు మీరు ఇక్కడ 3 టైప్ ఆఫ్ డేటాలు ఉన్నాయి మీ దగ్గర. ఒకటి ఇంటీజర్, ఒకటి ఫ్లోట్, 2 డబుల్. ఒక డబులే అనుకోండి, మీకు కన్ఫ్యూజ్ ఎందుకు కానీ. సో 3 టైప్స్ ఆఫ్ డేటాస్ ఉన్నాయి నా దగ్గర. ఇది ఇంటీజర్ డేటా ఉంది, ఫ్లోట్ డేటా ఉంది, డబుల్ డేటా ఉంది. ఒకవేళ జావా మెథడ్ ఓవర్లోడింగ్ని సపోర్ట్ చేయలేదనుకోండి, మూడిట్లకి 3 మెథడ్లు రాయాలి. ఇప్పుడు ఇక్కడ ఇంట్ మై మెథడ్ అని రాసుకున్నారు కదా, ఇంట్ మై మెథడ్ ఇంటెక్స్ అని రాసుకున్నారు కదా. నెక్స్ట్ ఫ్లోట్ రాసేటప్పుడు ఫ్లోట్, అబ్బా ఒకసారి ఉండండి, నోట్ ప్యాడ్ కనపడుతుంది కదా. ఓకే, ఇంట్ ఎక్స్, ఫ్లోట్ వై, దాని తర్వాత డబుల్ జెడ్. సో మనకి మెథడ్ ఓవర్లోడింగ్ కనుక లేకపోతే, ఇప్పుడు ఇంట్ మై మెథడ్ ఎక్స్, నెక్స్ట్ మై మెథడ్ 2, మై మెథడ్ 3. సో ఇలాగా ప్రతి వేరియబుల్ని ఇనిషియలైజ్ చేయడానికి 3 మెథడ్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంట్ మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 అని. అలాగా ఇప్పుడు ప్రోగ్రామ్కి వచ్చేటప్పటికి ఎలా అవుతుందంటే ఇది ఇలా బ్లాక్స్ కింద తయారవుతుంది అనమాట. అంటే మై మెథడ్కి ఒక బ్లాక్, మై మెథడ్ 2కి ఒక బ్లాక్, మై మెథడ్ 3కి ఒక బ్లాక్. సో ఇలా బ్లాక్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఈ బ్లాక్స్లో ఎంతకీ ఏమీ లేదు. ఇక్కడేమో ఎక్స్ ఉంది, ఇక్కడ వై ఉంది, ఇక్కడ జెడ్ ఉంది. మెథడ్ ఓవర్లోడింగ్ ఎప్పుడైతే జావా సపోర్ట్ చేసిందో ఇప్పుడు ఏం చేశాడంటే
ఇక్కడ చూసారా సార్? నేనే సార్, నేనే. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఎగ్జాంపుల్‌లో ఇది యానోటేషన్. సో, ఇక్కడ ఇక్కడ చూసారా యానోటేషన్స్. మై మెథడ్‌లోనే ఇంటూ ఫ్లోట్‌ని, డబుల్‌ని మూడిట్లిని మై మెథడ్‌లోకి ఇచ్చేసుకున్నాడు అనమాట. అంటే ఒక మెథడ్‌లోనే ఈ మూడిట్లిని స్టోర్ చేసుకున్నాడు. అంటే ఇలాగా. ఇక్కడేమో ఇంటూ, ఇక్కడ ఫ్లోట్, ఇక్కడ డబుల్. ఒకవేళ మెథడ్ ఓవర్లోడింగ్ లేదంటే కనుక ఇలా ఇలా చేయాల్సి ఉంటుంది డివిజన్. ఏమని? ఇంటుకు ఒకటి, ఫ్లోట్కి ఒకటి, డబుల్కి ఒకటి. ఎక్కడో మెథడ్, ఎక్కడో మెథడ్, ఎక్కడో మెథడ్. చూసారా ప్రోగ్రామ్ ఎంత అయిపోయిందంటే పెద్దది అయిపోయింది మెథడ్ ఓవర్లోడింగ్ లేకపోవటం వల్ల. మెథడ్ ఓవర్లోడింగ్ ఎప్పుడైతే ఉందో ప్రోగ్రామ్ చిన్నది అవుతుంది అనమాట. క్లారిటీగా చెప్పాలంటే అది. మెథడ్ ఓవర్లోడింగ్ వల్ల ఒకే మెథడ్లో డిఫరెంట్ వేరియబుల్స్ని మనం స్టోర్ చేసేసుకోవచ్చు మెథడ్ ఓవర్లోడింగ్ ఉండటం వల్ల. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? ఓకే. సో మెథడ్ ఓవర్లోడింగ్ ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. యాక్చువల్గా స్టాటిక్ ఇంట్ ప్లస్ మెథడ్, ఇది అంటే ప్లస్ మెథడ్ అంటే ఒక మెథడ్ క్రియేట్ చేసుకున్నాడు. దాంట్లో 2 వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేశాడు, ఇంట్ ఎక్స్, ఇంట్ వై. నెక్స్ట్ స్టాటిక్ డబుల్, ఇక్కడ చూసారా ఇంట్ ఇచ్చాడు, ఇక్కడ డబుల్ ఇచ్చాడు. ప్లస్ మెథడ్ డబుల్ అంటే ఇదే మెథడ్ అనమాట. సో ఈ ఒక్క మెథడ్లోనే యాక్చువల్గా 2 టైప్స్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేశాడు. ఏది? ఇంటీజర్, అలాగే డబుల్. ఫస్ట్ రెండింటిని స్టోర్ చేసేసుకున్నాడు. ఎక్కడ? ఒకే మెథడ్లో ఈ 2 నెంబర్లని స్టోర్ చేసుకున్నాడు, ఇంటిని, డబుల్ని. నెక్స్ట్ వేరే మెథడ్ ఓపెన్ చేసుకుని సీక్ అవట్లేదండి. ఇంట్ మై నెంబర్ ప్లస్ మెథడ్. ఇప్పుడు ప్లస్ మెథడ్లో 8, 5ని ఇనిషియలైజ్ చేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఎక్స్ ఏమో 8 అవుతుంది, వై ఏమో 5 అవుతుంది. మళ్ళీ డబుల్ మై నెంబర్ 2, అంటే ఇక్కడ ఎక్స్, వై అనేవి కంటైనర్స్ అనమాట. సో ఆ కంటైనర్స్లో వాల్యూస్ని ఇచ్చేసాడు. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ డబుల్ ఇచ్చాం కదా, సో డబుల్ ఎక్స్ ఏమో 4.3, డబుల్ వై ఏమో 6.26 అయినాయి. ఇక్కడతో జస్ట్ 2 టైప్స్ ఆఫ్ నెంబర్స్ని ఒకే మెథడ్లో స్టోర్ చేయగలిగాడు. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ప్లస్, అంటే రెండిట్లని కలిపి అవుట్పుట్ కింద చూపించమని. నెక్స్ట్ ప్లస్ మై నెంబర్ 2, అంటే ఈ రెండింటిని కలిపి అవుట్పుట్ కింద చూపించమని. ఇక్కడ ఏం చేశాడంటే ఒకే మెథడ్లో 2 టైప్ ఆఫ్ ఆపరేషన్స్ చేసేయగలిగాడు అనమాట. ఒకటి ఇంటీజర్కి మధ్య ప్లస్ చేయటం. నెక్స్ట్ డబుల్కి మధ్య ప్లస్ చేయటం. ఒకవేళ మెథడ్ ఓవర్లోడింగ్ లేకపోతే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎలా అవ్విదంటే, ఇక్కడ ఒక మెథడ్ క్రియేట్ చేసుకున్నాడు కదా, ఇక్కడ ప్లస్ మెథడ్ 2 అని క్రియేట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ వేరే మెథడ్స్ రాసుకోవాలి. దాంతో దగ్గర ఈ ప్రోగ్రామ్ ఇంకొక 2 లైన్స్ సైజ్ పెరిగిపోతుంది అనమాట. ఇక్కడ మెథడ్ ఓవర్లోడింగ్ ఉండటం వల్ల ఏం చేశాడు, ఒకే మెథడ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ నెంబర్స్ని పెట్టేసుకుని వాటి మధ్య ఆపరేషన్ చేశాడు. సో మీరు ఇప్పుడు కరెక్ట్గా ఇది ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ ఎగ్జాంపుల్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒకసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఈ ఎగ్జాంపుల్లో డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఈ వాల్యూని రిటర్న్ చేస్తుంది, ఈ వాల్యూ ఈ ఆపరేషన్ రిటర్న్ చేస్తుంది అనమాట. ఇవేమో ఇంటెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెక్స్ అని ఇచ్చాడు కాబట్టి ఇది కంటైనర్. సో కంటైనర్లో డేటాని ఇచ్చేసాడు, ఇది కంటైనర్. అలాగే ఇక్కడ కూడా ఇది కంటైనర్, ఇది కంటైనర్. ఓకే.
సో అలాగా మెథడ్ ఓవర్లోడింగ్ వల్ల మనకు బేసిక్ యూసేజ్ ఏంటంటే ప్రోగ్రామింగ్ లెంత్ తగ్గించడం, ఇంకొకటి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా అకామిడేట్ చేయటం అనమాట మెథడ్ ఓవర్లోడింగ్ యొక్క బేసిక్ అడ్వాంటేజ్. సో ఇంటర్వ్యూలో కూడా యాక్చువల్గా ఇవే అడుగుతాడు, ఈ మెథడ్ ఓవర్లోడింగ్ యూసేజ్ ఏంటి, మ్యాక్సిమం మెథడ్ ఓవర్లోడింగ్ డెఫినేషన్ కూడా అడగండి, మెథడ్ ఓవర్లోడింగ్ వల్ల యూసేజ్ ఏంటి అని. సో మెథడ్ ఓవర్లోడింగ్ వల్ల యూసేజ్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి కదా, వాటిని అకామిడేట్ చేసుకోవటానికి, అలాగే ప్రోగ్రామింగ్ యొక్క సైజ్ తగ్గించడానికి. సో అది మెథడ్ ఓవర్లోడింగ్. నెక్స్ట్ వచ్చి జావా మ్యాథ్ క్లాస్. అంటే సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, జావాలో బేసిక్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ వేరే వాళ్ళు రాసిన ప్రోగ్రామ్ని మీరు ఏ బర్డెన్ లేకుండా మీ ప్రోగ్రాంలోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చని. సో మ్యాథ్ క్లాస్ అనేది ఏం చేశారంటే యాక్చువల్గా జావా కనిపెట్టినప్పుడు మ్యాథ్స్కి సంబంధించిన ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రీడిఫైన్డ్గా ఒక క్లాస్లో రాసేసుకున్నారు అనమాట. దాన్నే జావా మ్యాథ్ క్లాస్ అంటారు. అంటే ఇది ఏంటంటే జావా ఎక్స్క్లూజివ్ లైబ్రరీ అనమాట. అంటే జావాలోనే మ్యాథ్స్ ఆపరేషన్స్ మీరు, అంటే ఈ మ్యాథ్ క్లాస్ కనుక లేదనుకోండి, మీరు జావా ప్రోగ్రాంలో ఏదైనా మ్యాథ్స్ ఆపరేషన్స్ రాసుకోవాల్సి వస్తే మీరు ప్రతిదీ ప్రోగ్రామ్ కింద రాయాల్సి వస్తుంది అనమాట. వెరస్ జావా ఎప్పుడైతే కనిపెట్టారో వాళ్ళు ఏం చేశారంటే మినిమం మ్యాథ్స్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని ఒక క్లాస్ కింద డినోట్ చేసేసుకుని దానివల్ల ఏంటంటే ప్రోగ్రామింగ్ ఈజీ అయిపోయింది అనమాట. మ్యాథ్స్ ఆపరేషన్స్ ఎక్కడన్నా వచ్చినాయి అనుకోండి, జస్ట్ మీరు ఆ మ్యాథ్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకుంటే దాని ద్వారా మీరు మ్యాథ్స్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు మీకు ఈ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు పబ్లిక్ క్లాస్ మ్యాథ్ ఎగ్జాంపుల్. సో ఈ ఎగ్జాంపుల్ చూసారు కదా, జావా మ్యాథ్ ఎగ్జాంపుల్ 1 అని. సో నేను మ్యాథ్స్కి ఒక ఎగ్జాంపుల్ మీకు చూపించడం కోసం ఒక ప్రోగ్రామ్ని ఇనిషియలైజ్ చేశాను అనమాట, ఇక్కడ అర్థం అది. సో దాని తర్వాత వాయిడ్ స్ట్రింగ్స్. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 2 వాల్యూస్ తీసుకున్నాను, x = 28, y = 4. అంటే ఈ 2 వాల్యూస్కి మధ్య నేను మ్యాథ్స్ ఆపరేషన్లు చేయాలనుకుంటున్నాను, బేసిక్ మ్యాథ్ ఆపరేషన్స్. అంటే ఈ రెండిట్లో పెద్దదేది, ఈ రెండింటిని కలపడం, లేదా ఈ రెండింటిని మైనస్ చేయటం, ఈ రెండింటిని డివైడ్ చేయటం, అవి ఈజీగా చేయాలనుకుంటున్నాను. ఒకవేళ మనకి యాక్చువల్గా ప్లస్ చేయాలనుకోండి, దీన్ని ఇప్పుడు మామూలుగా ఏం చేయాలి, మామూలుగా మనకి మ్యాథ్ క్లాస్ అనేది లేదు, బట్ నేను ఈ రెండింటిని ప్లస్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేయాలి, మళ్ళీ డబుల్ జెడ్ అని తీసుకుని, అంటే ఇది చూడకండి అప్పుడే, డబుల్ జెడ్ అని ఒక కొత్తది తీసుకుని మళ్ళీ జెడ్ = డబుల్ ఎక్స్ ప్లస్ డబుల్ వై, ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ జెడ్. సో ఈ ప్రోగ్రామ్ అంతా చేయాల్సి వస్తుంది. ఈ ప్రోగ్రామ్కి అర్థం ఏంటి, ఎక్స్ వై అనేది తీసుకున్నాను, జెడ్ అనే ఒక ఎంటీ వేరియబుల్ని తీసుకున్నాను, ఈ రెండింటిని కలిపాను, ఈ రెండింటిని కలిపి జెడ్లో స్టోర్ చేశాను, దాన్ని రిటర్న్ చేశాను. ఇంత ప్రోగ్రామ్ రాయాల్సి ఉంటుంది. బట్ ఎప్పుడైతే మ్యాథ్ క్లాస్ మ్యాథ్ క్లాసు అవైలబుల్లో ఉందో దాన్ని బట్టి ఇక్కడ చూసారా, system.out.println. ఇక్కడ ఆల్రెడీ ప్రీడిఫైన్డ్గా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి అనమాట. మీరు ఎడిషన్ ఆపరేషన్ చేయాలన్నా, లేకపోతే స్క్వేర్ రూట్, ఈ మ్యాథ్స్ ఉంటాయి కదా, వాటికి కీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ కీ ఎలిమెంట్స్ ద్వారా మీరు ఆపరేషన్ని ఇన్వోక్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఇవి కీ ఎలిమెంట్స్ అంటారు. ఇవి ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ అనమాట. ఇవి మిన్, మ్యాక్స్, యావరేజ్, సైన్, కాస్, ట్యాన్, రౌండ్. సో ఇవన్నీ ఏంటంటే జావా వర్డ్ ఫిక్స్ చేసినాయి అనమాట. మ్యాథ్ ఫంక్షన్స్ మనం వాడుకోవాలనుకుంటే వీటి ద్వారా మనం వాడుకోవచ్చు అనమాట మ్యాథ్స్ ప్రోగ్రామ్స్ని. సో మీరు ఇప్పుడు ఇక్కడ వచ్చినట్టయితే ఈ రెండిట్లో నాకు పెద్ద నెంబర్ ఏదో తెలియాలి. అది తెలియాలనుకుంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఈజ్ math.max(x, y). అంటే ఇక్కడ మ్యాథ్ అని ఎప్పుడు ఇచ్చానో ప్రోగ్రామ్కి ఏమర్థం అవుతుందంటే ఆల్రెడీ నా జావా ప్రీడిఫైన్డ్ లైబ్రరీ ఉంది కదా, దాంట్లో మ్యాథ్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని చూడమని.
సో కంప్యూటర్ ఆ జావా ప్రోగ్రామ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మ్యాక్స్ ఆఫ్ XY అంటే దాని ఆపరేషన్ ఎలా చేయాలో అది చూసుకుని బ్యాక్ వస్తుంది. బ్యాక్ వచ్చి అప్పుడు ఎక్స్లో 28 ఉంది, వైలో 4 ఉంది. సో ఈ రెండిట్లో పెద్దదేదో అది ప్రింట్ చేస్తుంది అనమాట ఈజీగా. ఒకవేళ ఇప్పుడు ఎడిషన్ ప్రోగ్రామ్ తీసుకున్నాం అనుకోండి, ఇది రికార్డింగ్ క్లియర్ ఆల్ డ్రాయింగ్. ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చేసి చూపిస్తాను చూడండి. system.out.println addition of two numbers between plus math dot add of x y. సో ఇది ఇస్తే ఈ పర్టికులర్గా ఈ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ ఇస్తే దానికి ఏమర్థం అవుతుందంటే డైరెక్ట్గా ఎక్స్లో 24 ఉంది, వైలో 4 ఉంది, కాబట్టి వీటిని రెండింటిని తీసుకుని ఇక్కడ యాడ్ చేసేసి వాల్యూని రిటర్న్ చేసేస్తుంది. బట్ మనకు ఒకవేళ ఈ మ్యాథ్ లైబ్రరీ లేకపోతే మళ్ళీ నేను చెప్పాను కదా, జెడ్ ఒక వేరియబుల్ తీసుకుని ఆ వేరియబుల్ని మళ్ళీ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని ఇనిషియలైజ్ చేసుకుని రిటర్న్ జెడ్ అని రాసి ఈ ప్రోగ్రామ్ అంతా చేస్తే తప్ప ఈ ఎడిషన్ అవ్వదు. అర్థమైందా? మ్యాథ్ క్లాస్ అంటే ఏంటో. ఓకే, సో ఇప్పుడు ఎడిషన్కి మల్టిప్లికేషన్కి ఇవే రాస్తారు. మ్యాథ్ డాట్ డివిజన్కి రాయాలనుకోండి, డిఐవి ఆఫ్ ఎక్స్ అండ్ వై అని ఇచ్చుకున్నారనుకోండి, ఈ రెండింటిని డివైడ్ చేసేస్తుంది. సో వాటికి ప్రీడిఫైన్డ్ కీవర్డ్స్ అని చెప్పాను కదా, ఆ ప్రీడిఫైన్డ్ కీవర్డ్స్ ఇవే. ఇది ఇక్కడ చూసారంటే స్క్వేర్ రూట్కి ఏమో మ్యాథ్ డాట్స్ SQRT. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ పవర్ వై 24 పవర్ 4 ఇలాంటి ఆపరేషన్ చేయాలనుకోండి, మ్యాథ్ డాట్ POW XY అని కొడితే అప్పుడు 24 పవర్ 4 24 × 24 అలా 4 టైమ్స్ మల్టిప్లికేషన్ చేయడానికి ఈజీగా. నెక్స్ట్ లాగరిథమిక్ వాల్యూస్ కూడా చేయొచ్చు. మ్యాథ్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇప్పుడు లాగ్ 24 వాల్యూ ఏంటో అది రిటర్న్ చేస్తుంది. సో ఈ మ్యాథ్ ఫంక్షన్స్ ఉండటం వల్ల మనకి ఈజీ ఏంటంటే ఈ లాగరిథమ్కి మళ్ళీ ఒక టేబుల్ క్రియేట్ చేసి ఒక కోడ్ క్రియేట్ చేయటం, లేకపోతే పవర్కి ఒక కోడ్ క్రియేట్ చేయాలి, స్క్వేర్ రూట్. సో ఇది యాక్చువల్గా మనం ఈ చిన్న ఆపరేషన్స్, జస్ట్ ఇలాంటివి ఒక చిన్న ఆపరేషన్స్తో ఈ వాల్యూస్ తెచ్చుకోవాలనుకుంటే మనం యాక్చువల్గా వీడు మ్యాథ్ లైబ్రరీ ఉపయోగించాడు కాబట్టి కోడ్ ఎంతే అయ్యింది. జస్ట్ దీనికే మనకి దగ్గర ఒక 4 లైన్స్ ఆఫ్ కోడ్ వచ్చింది, ఏది మ్యాథ్ లైబ్రరీ లేకుండా. సో వీటికి కూడా ఒక్కొక్క లైన్ ఆఫ్ కోడ్ పెరిగిపోతుంది. దానివల్ల మనకి ఈ చిన్న ఆపరేషన్కి దగ్గర మనకి ఇది ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ వచ్చింది అనుకోండి, దానికి ఒక 30 to 40 లైన్స్ ఆఫ్ కోడ్ పెరిగిపోతుంది అనమాట. సో మ్యాథ్ లైబ్రరీ ఏంటంటే ఆ కోడ్ చేసే కెపాసిటీని తగ్గిస్తుంది. సో ఎందుకు తగ్గించాలండి? మామూలుగా మనం ఇప్పటి వరకు నేర్చుకున్నవన్నీ ప్రోగ్రాంలు ఏది చూసినా సరే మనం ప్రోగ్రామింగ్ని తగ్గించే విధంగానే ఉన్నాయి. ఎందుకు అని మీరు ఏమన్నా గెస్ చేయగలరా? ప్రోగ్రామ్ని ఇప్పుడు ఎక్కువ లైన్స్లో రాసుకున్నాం, అది ఒకే అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఈ ప్రోగ్రామ్ తీసుకున్నారు, ఈ ప్రోగ్రామ్ 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది అనుకున్నాం, అవునా? సో ఇది ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది, ఇది ఒకే సేమ్ అవుట్పుట్ని తీసుకొస్తుంది. అలాగే మ్యాథ్ లైబ్రరీ లేకుండా ఒక 50 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది, ఇది సేమ్ అవుట్పుట్ తీసుకొస్తుంది, ఇది సేమ్ అవుట్పుట్ తీసుకొస్తుంది. మరి ఇంకా తగ్గించడం ఎందుకు? అసలు ఎందుకు అనుకుంటున్నారు? ప్రోగ్రామ్ని ఎందుకు తగ్గించాలి? టైం సేవ్, ఇంకా ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా ప్రోగ్రామ్ తగ్గించడం వల్ల? ఈజీ వే. సో ప్రోగ్రామ్ అనేది మనం ఒకసారి రాసామంటే మనం
మనం ఒక్కళ్ళమే చూడం. యాక్చువల్గా మన క్లయింట్ ఒకడు ఉంటాడు, వాడికి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు, మనలాగా ప్రోగ్రామ్స్ తెలియకపోవచ్చు. సో వాడికి కూడా ఈజీగా, అంటే వాడు యాక్చువల్గా సాఫ్ట్వేర్ కొనుక్కుంటున్నాడు కదా, సో ఆ సాఫ్ట్వేర్లో కొంతమంది ఏముంటారంటే ఆ సాఫ్ట్వేర్లో ఎలా పనిచేస్తున్నాయి అవన్నీ వాళ్ళకి తెలియాలనుకుంటారు అనమాట. సో ఆ అండర్స్టాండింగ్ అవన్నీ చేయాలి అంటే ఆ కోడ్ చాలా ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఇంకోటి ఏంటంటే కోడ్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో రిసోర్సెస్ కూడా అంతే ఎక్కువగా తీసుకుంటుంది కంప్యూటర్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి. సో కంప్యూటర్ ప్రతి లైన్ ఆఫ్ కోడ్ని చూడాలి, ప్రతి లైన్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండాలి. సో ఆ కంప్యూటర్ రిసోర్సెస్ కూడా తగ్గుతాయి. నెక్స్ట్ సో మ్యాథ్ డాట్ క్లాస్లో యాక్చువల్గా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ వాడచ్చు అన్నాను కదా. సో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్కి ఇవి ఇక్కడ చూసారు కదా, ఇవన్నమాట. అబ్జల్యూట్ వాల్యూ అంటే ఇప్పుడు -1 అని ఇచ్చారనుకో, దాని అబ్జల్యూట్ వాల్యూ 1, -21 అని ఇస్తే 21. సో ఇలాంటి మ్యాథ్స్ ఆపరేషన్స్ అన్నీ చేయడానికి ఇది వాడతారు, మ్యాథ్ డాట్ ఏబిఎస్. మ్యాక్స్ అంటే రెండిట్లో మ్యాక్సిమం వాల్యూ, మినిమం అంటే మినిమం వాల్యూ ఏదో అది, రౌండ్ అంటే ఇప్పుడు 9500 ఇచ్చాము, దానికి రౌండ్ వాల్యూ అంటే 10,000. సో ఇలాంటి మ్యాథ్స్ ఆపరేషన్స్ చేయడానికి డిఫరెంట్ కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ ఇవన్నమాట, స్క్వేర్ రూట్ చేయడానికి, క్యూబ్ రూట్ చేయడానికి. సో అది మ్యాథ్ క్లాస్ అంటే. మ్యాథ్ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఏ జావా ప్రీ డిఫైన్డ్ క్లాస్ వేర్ మ్యాథ్స్ వేర్ స్టెప్స్ టు డూ ది మ్యాథ్స్ ఆపరేషన్స్ ఎగ్జిస్ట్. సో ఆ మ్యాథ్స్ ఆపరేషన్స్ చేయడానికి ప్రీ డిఫైన్డ్గా ఒక క్లాస్ ఎగ్జిస్ట్ అయింది, ఆ క్లాస్నే మ్యాథ్ క్లాస్ అంటారు అనమాట. సో దాంట్లో ఇంకా చాలా ఉన్నాయి మనకి తీసుకోవాలనుకుంటే. ఓన్లీ ఇవే కాకుండా, సో ఇగో ఇక్కడ చూసారా మ్యాథ్స్, లాగరిథమిక్, ట్రిగ్నోమెట్రిక్, ఈవెన్ ట్రిగ్నోమెట్రిక్ కూడా సపోర్ట్ చేస్తుంది, హైపర్బోలిక్, యాంగులర్ మ్యాథ్స్. సో ఇదనమాట మ్యాథ్ మెథడ్ లైబ్రరీ. ఓకే, సో అర్థమైందా మ్యాథ్స్ అనే మ్యాథ్ క్లాస్ ఇన్ జావా. ఓకే, సో నెక్స్ట్ మ్యాథ్ క్లాస్ అయిపోయిన తర్వాత టైం ఎంత ఇంకా ఉందా? ఓకే, యారెస్ స్టార్ట్ చేసేద్దాం. యారెస్ సగంలో ఉండగా క్లాస్ అవుతుంది. సో బెస్ట్ వీ కెన్ స్టార్ట్ యారెస్. మీరు మీకు సి జరిగింది అన్నారు కదా, యాక్చువల్గా లాస్ట్ క్లాస్లో యారెస్ చెప్పారా? యారెస్ అంటే ఏంటో నేను చెప్పాను. సి జావా దాదాపుగా అట్లీస్ట్ ఒక 60% ఒకేలా ఉంటాయి సింటాక్స్లు అవన్నీ. సో యారెస్ అంటే ఏంటి? సో ఈసారి నేను చెప్పడం కాకుండా మీరు చెప్పండి నాకు, యారెస్ అంటే ఏంటి? ఇక్కడే ఉంది కదా సగం, ఇప్పుడు చెప్పండి. యారేస్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్. సో సిమిలర్గా ఉండే ఎలిమెంట్స్ని తీసుకుని వాటిని ఒక కలెక్షన్లో స్టోర్ చేయటం. ఎందుకు స్టోర్ చేయాలి? సిమిలర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటిని ఎందుకు ఒకే దాంట్లో స్టోర్ చేయాలి? హోమోజీనియస్ ఎలిమెంట్స్ అంటే సిమిలర్ ఎలిమెంట్స్. ఆ సిమిలర్ ఎలిమెంట్ ఇప్పుడు కలర్ తీసుకున్నాం అనుకోండి, రెడ్ అనేది ఒక కలరే, వైట్ అనేది ఒక కలరే, బట్ వాటిని అన్నిటిని కలర్స్ అనే అంటాం. ఎందుకని? హోమోజీనియస్ ఎలిమెంట్స్ అన్నిటిని ఒకే కలెక్షన్లో ఎందుకు స్టోర్ చేయాలి? Array is a group of homogeneous elements that are stored in a single format. కరెక్టే. ఎందుకు స్టోర్ చేయాలి అలా సింగిల్గా? మరి మీకు సి క్లాస్ చెప్పేటప్పుడు ఆ డౌట్ రాలేదా ఎందుకు స్టోర్ చేయాలని? టు మేక్ ఇట్ ఈజీ వైల్ డూయింగ్ ప్రోగ్రామ్. ఓకే, కరెక్టే. ఒకటది. ఇంకా దీస్ కెన్ బి యాక్సెస్ ర్యాండమ్ బౌయ్. ఓకే ఇండిసెస్ అది కరెక్టే, అది ఇంకా వస్తుంది. అసలు ఎందుకు స్టోర్ చేయాలి? బేసిక్ అడుగుతున్నా, ఎందుకు స్టోర్ చేయాలి?
స్టోరింగ్ అన్నిటిని ఒకే దాంట్లో ఎందుకు స్టోర్ చేయాలి? టు మేక్ ఇట్ ఈజీ వైల్ డూయింగ్ ప్రోగ్రామ్. ఓకే, అది కరెక్టే అడ్వాంటేజ్. ఇంకా అసలైన అడ్వాంటేజ్ ఒకటి, బేసిక్ అడ్వాంటేజ్ వదిలేశారు. ఇప్పుడు మీకు మీ డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఉన్నాయి మీకు. 10th సర్టిఫికెట్, ఇంటర్ సర్టిఫికెట్ అవన్నీ మీరు తీసుకెళ్ళి ఒక ఫైల్లో పెట్టుకుంటున్నారా, లేకపోతే మీ ఇంటర్ సర్టిఫికెట్ని తీసుకెళ్ళి ఒక క్యాబినెట్లో, 10th సర్టిఫికెట్ని తీసుకెళ్ళి ఒక క్యాబినెట్లో, అంటే మీ డీటెయిల్స్ కదా అవి, అవన్నీ ఒక క్యాబినెట్లో పెట్టుకుంటున్నారా? ఒక ఫైల్లో పెట్టుకుంటారు. ఎందుకని ఒక ఫైల్లో పెట్టుకోవాలి? సో ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకా సిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నిటిని దగ్గరికి తీసుకురావటం వల్ల స్టోరేజ్ కూడా తగ్గుతుంది అనమాట. సో బేసిక్ అడ్వాంటేజ్ అది. అంటే ఒక ప్రాపర్టీస్కి సంబంధించిన ఎలిమెంట్స్ అన్నిటిని ఒక దగ్గరికి తీసుకురాకుండా ఒక చోట వదిలేసామనుకోండి, ఇట్ టేక్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్పేస్. సో అది తగ్గించుకుని, అలాగే వాటిని యాక్సెస్ చేయటం కూడా ఈజీగా చేయాలనుకుంటే వాటిని అన్నిటిని ఒక దగ్గరికి తీసుకొచ్చేయాలి. సో arrays are nothing but used to store multiple values in a single variable. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసారనుకోండి, స్ట్రింగ్ కార్స్ అని ఇచ్చాడు ఇనిషియలైజేషన్. జావాలో arrays దీన్ని array ఇనిషియలైజేషన్ అంటారు అన్నమాట. సో మీరు ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే స్ట్రింగ్ కార్స్ అని ఇచ్చాడు. అంటే ఒక కార్స్ అనే ఒక ఫైల్ క్రియేట్ అయింది అనుకుందాం. అలా అవ్వదు, బట్ మీకు అర్థం అవడానికి చెప్తున్నా. సో అది కార్స్ అనే ఒక లేబుల్తో ఒక ఫైల్ అలాట్ అయింది, ఏది ఈ ప్రాసెస్కి వచ్చేటప్పటికి. నెక్స్ట్ దాంట్లో మీరు ఈ కార్స్ అనే దాంట్లో వాల్యూస్ ఇవ్వాలనుకుంటున్నారు. సో దీన్నే తీసుకుని ఈక్వల్ టు పెట్టుకుని ఏమేమి వాల్యూస్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ వాల్యూస్ని ఇక్కడ ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఇది ఎలా స్టోర్ అవుతుంది? సో ఫస్ట్ వోల్వో వచ్చింది, నెక్స్ట్ BMW. సో ఇలా స్టోర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇవన్నీ యాక్చువల్గా కార్ మోడల్స్. ఇవన్నిటిని ఒక చోట స్టోర్ చేశారు కాబట్టి దీన్ని యారే అంటారు. సో యారే ఇనిషియలైజేషన్ ఇది. హౌ టు స్టోర్ అన్ ఎలిమెంట్ ఇన్ యారే ఇది. సో నెక్స్ట్ యారే ఎలా క్రియేట్ చేస్తారో తెలుసుకున్నారు, దాంట్లో ఎలిమెంట్స్ ఎలా స్టోర్ చేస్తారో క్లియర్గా తెలుసుకున్నారు. ఇక్కడ వేరే ఎగ్జాంపుల్ ఇచ్చాడు, కార్స్ కాకుండా నెంబర్స్ అనమాట. ఇంటూ మై నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10, 20, 40, 30 అంటే ఇది ఎలా క్రియేట్ అవుతుంది? డ్రాయింగ్ మై నెంబరు 10, 20, 30, 40 ఇలా అవుతుంది అనమాట. సో అక్కడతో యారేని ఎలా ఇనిషియలైజ్ చేస్తారో, దాంట్లో ఎలిమెంట్స్ని ఎలా స్టోర్ చేస్తారో తెలుసుకున్నాం ఇక్కడ వరకు. నెక్స్ట్ యాక్సెసింగ్ ది ఎలిమెంట్స్. మనం ఇప్పటి వరకు ఒక యారే తీసుకున్నాం, దాంట్లో ఎలిమెంట్స్ని స్టోర్ చేయడం నేర్చుకున్నాం. నెక్స్ట్ మరి వాటిని బయటికి తీయటం కూడా తెలియాలి కదా. సో యాక్సెసింగ్ ఎలిమెంట్స్లో అది నేర్చుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసారంటే ఇది యారేస్ ఎప్పుడు ఇండిసెస్ 0తో స్టార్ట్ అవుతుంది, గుర్తుంచుకోండి, 1తో స్టార్ట్ అవ్వదు. సో ఇక్కడ మీరు కార్స్లో వోల్వో, BMW, ఫోర్డ్, మస్టాంగ్, మాజ్డా ఇవి కూడా ఇచ్చాడు కాబట్టి, సో ఇది 0th ఎలిమెంట్ అవుతుంది, ఇది 1th ఎలిమెంట్ అవుతుంది, ఇది 2nd ఎలిమెంట్ అవుతుంది, ఇది 3rd ఎలిమెంట్ అవుతుంది. సో ఇక్కడ వోల్వో, ఇక్కడ BMW, ఇక్కడ ఫోర్డ్, ఇక్కడ మాజ్డా ఉంది. సో మీరు ఇప్పుడు 3rd ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. సో system.out.println కార్స్ ఇలా ఇస్తారన్నమాట. కార్స్ ఆఫ్ 3 అనగానే కంప్యూటర్కి ఈ ఎలిమెంట్ యాక్సెస్ అవుతుంది. మీరు పైన ఉన్న ఎలిమెంట్ ఇచ్చేటప్పుడు ఇది మర్చిపోకండి, 1తో ఇవ్వకూడదు, 0తో ఇవ్వాలి. ఎందుకంటే ఇది 0, 1, 2, 3. సో యాక్సెసింగ్ అనేవి ఇలా జరుగుతాయి అన్నమాట ఈ ఇండిసెస్ ద్వారా. పేర్లతో అవ్వవు మనకి, ఎందుకంటే యారేస్లో ఏ డేటా స్టోర్ చేశారో తెలియదు ముందు. మనం ఏ డేటా అయితే స్టోర్ చేశారో అది బయటికి తేవాలంటే ఇలా ఇండిసెస్ ద్వారా ఇచ్చుకుంటారు అనమాట, 0, 1, 2, 3. సో మీకు యారే ఇనిషియలైజేషన్, యాక్సెసింగ్ అర్థమైందా? దాని తర్వాత మనం వేరే ఆపరేషన్స్కి వెళ్దాం. ఫస్ట్ ఇనిషియలైజేషను, స్టోరింగ్ ఎలా చేస్తారో, యాక్సెసింగ్ అర్థమవుతే ఈజీగా ఉంటుంది. ఈ 3 అర్థమైనగా. యారేని అసలు ఎలా క్రియేట్ చేస్తారో, దాంట్లో ఎలిమెంట్స్ని ఎలా స్టోర్ చేస్తారో,
ఎలా యాక్సెస్ చేస్తారు? మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. 3 minutes ఉంది ఇంకా. విల్ గో త్రూ దట్. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్లో మనం మిగతా ఆపరేషన్స్ చూడొచ్చు. యారేస్లో ఈ 3 ఆపరేషన్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్సా? పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అంటే యాక్చువల్గా చెప్పాను కదా, పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇప్పుడు స్టూడెంట్ అనేవాడు ఒక ఆబ్జెక్ట్ అన్నాను. పారామీటర్ ఈజ్ నథింగ్ బట్ స్టూడెంట్ యొక్క ప్రాపర్టీ. స్టూడెంట్కి సంబంధించి స్టూడెంట్ని మిగతా గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ నుంచి చేంజ్ చేసే ప్రాపర్టీనే పారామీటర్ అంటారు. ఇప్పుడు స్టూడెంట్ని వేరే స్టూడెంట్స్ నుంచి చేంజ్ చేసేవి ఏమిటి? వాడి రోల్ నెంబరు, వాడి పేరు, వాడి రిజల్ట్, వాడి ఫాదర్స్ నేమ్. సో ఇవి పారామీటర్స్ అవుతాయి. వీటి వాల్యూస్ ఉంటాయి చూసారా? నేమ్కి ఒక వాల్యూ ఉంటుంది, ఫాదర్ నేమ్కి ఒక వాల్యూ ఉంటుంది, వాడి రిజల్ట్కి ఒక వాల్యూ ఉంటుంది. ఇదేంటిది? రోల్ నెంబర్కి ఒక వాల్యూ ఉంటుంది. సో పారామీటర్ అంటే ఇవి, వాల్యూస్ అంటే ఇవి అనమాట. ఇంకేం డౌట్లు అడిగారు? ఆర్గ్యుమెంట్స్ అంటే మనం ఇచ్చే వాల్యూస్. ఇప్పుడు వస్తుందా? సో ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ నేమ్లో మనం ఒక వాల్యూని స్టోర్ చేయాలన్నా, ఇప్పుడు స్టూడెంట్కి ఒక పారామీటర్ ఇచ్చాం, నేమ్ అనే పారామీటర్. వాడికి ఒక వాల్యూ ఉంటుంది కదా, నేమ్ అంటే వాడి పేరు. సో రామ్ అనేది ఒక ఆర్గ్యుమెంట్. సో మనం ఈ ప్రోగ్రామ్కి రామ్ని ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తాం. దాని తర్వాత అప్పుడు అది ఒక ఆర్గ్యుమెంట్ని పాస్ చేసిన వెంటనే అది దానికి సంబంధించిన పారామీటర్లో ఆ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో అరేస్లో మనం అరేని ఎలా క్రియేట్ చేయటం, ప్రస్తుతానికి ఈ క్లాస్లో అరేని ఎలా క్రియేట్ చేయటం నేర్చుకున్నాం. అరేలో ఎలిమెంట్స్ని ఎలా స్టోర్ చేయటం, అండ్ నెక్స్ట్ వచ్చి అరే సో నెక్స్ట్ వచ్చి యాక్సెసింగ్ కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్